Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. డీకే సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కర్ణాటకలో పీసీసీ పదవి ఎవరిని భరించబోతోంది, ఎవరికి ఈ పదవి దక్కనుంది, దీని మీద సుదీర్ఘ చర్చ జరిగింది. ఇక డీకే ఇక్కడ చక్రం తిప్పారు. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా బీకే హరిప్రసాద్ నియామకం జరిగింది. ఇక ఈ బీకే హరిప్రసాద్ అసలు డీకేని కాంగ్రెస్ లోకి పార్టీలోకి తెచ్చినటువంటి వ్యక్తి. గతంలో సంజయ్ గాంధీకి సన్నిహితుడిగా బీకే హరిప్రసాద్ గుర్తింపు ఉంది. ఇక డీకేకి అత్యంత అనుకూలంగా బీకే హరిప్రసాద్ ఉండేవారు. శాసన మండలి సభ్యుడిగా ఉన్నారు బీకే హరిప్రసాద్. ఇక కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి బీకే హరిప్రసాద్ కి పీసీసీ పదవి దక్కింది. టీకే శివకుమార్ స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు బీకే హరిప్రసాద్. ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, నెక్స్ట్ పీసీసీ బాధ్యతలు ఎవరు తీసుకోబోతున్నారు అనే ఆసక్తి ఉత్కంఠ కొనసాగింది. ఇక ఇది బీకే హరిప్రసాద్ ను భరించినట్లు తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, బీకే హరిప్రసాద్ నేపథ్యం, వీటన్నిటి గురించి? రేణు, కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డీకే శివకుమార్ మరోసారి చక్రం తిప్పారు. తనకు అనుకూలంగా తన్ను రాజకీయాల్లోకి, కాంగ్రెస్ రాజకీయాల్లోకి తెచ్చిన బీకే హరిప్రసాద్ ను పీసీసీ అధ్యక్షునిగా నియమించడంలో డీకే కీలక పాత్ర పోషించారు. ఏఐసీసీ ఇలాగనే ప్రకటన రిలీజ్ చేసింది. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా బీకే హరిప్రసాద్ బాధ్యతలు చేపట్టున్నారు. ఇంతకాలం డీకే శివకుమార్ కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేశారు. అయితే డిప్యూటీ సీఎం స్థానం నుంచి ఆయన సీఎం స్థానానికి ఎదిగారు. ఈ నేపథ్యంలో తన గురువు, తనను రాజకీయాల్లోకి తెచ్చిన బీకే హరిప్రసాద్ ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించారు. ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవితో పాటు ఎమ్మెల్సీగా ఉన్నారు. మరోసారి ఎమ్మెల్సీ ఎక్స్టెన్షన్ కూడా వచ్చింది ఆయనకి. ఈ రోజు ఆయన్ను మరోసారి 6 ఏళ్ల శాసన మండలికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఇటు పీసీసీ అధ్యక్ష బాధ్యతలతో పాటు ఎమ్మెల్సీగా కూడా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా గత కొంతకాలంగా సతీష్ జార్కిహోలీకి పీసీసీ అధ్యక్ష పదవి వస్తుంది. నేరుగా డీకే సిద్ధరామయ్యకు సన్నిహితుడిగా ఉన్న సతీష్ జార్కిహోలీ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో, కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన దాదాపు పీసీసీ రేస్ నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా ఇటు సతీష్ జార్కిహోలీ, బీకే హరిప్రసాద్ వీరిద్దరిలో ఒకరికి మంత్రి పదవి, ఒకరికి పీసీసీ అధ్యక్ష పదవి అంటే మొదటి నుంచి ప్రచారం జరిగింది. చివరికి ఎట్టకేలకు తన గురువు, తన రాజకీయాల్లోకి తెచ్చిన బీకే హరిప్రసాద్ ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించడంలో డీకే కీలక పాత్ర పోషించారు. డీకేకి అత్యంత అనుకూలమైన వ్యక్తి బీకే హరిప్రసాద్. ఎందుకంటే ఇక్కడ పీసీసీ అధ్యక్షుడు పార్టీని నడపాలి, ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని నడపాలి. రెండింటినీ సమన్వయం చేయాలంటే ఇద్దరి మధ్య, నేతల మధ్య సన్నిహితం ఉండాలి. ఈ నేపథ్యంలో భాగంగా గతంలో డీకేకి సిద్ధరామయ్యకి మధ్య ఉన్న చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇద్దరిని జోడు గుర్రాల్లాగే ఎంపిక చేసింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ పార్టీ మరోసారి వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నది. బీకే హరిప్రసాద్ ఇటు డీకే ఇద్దరి మధ్య ఉన్న సన్నిహితం, ఇద్దరి మధ్య ఉన్న నేపథ్యం. గతంలో సంజయ్ గాంధీకి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. రాజీవ్ గాంధీ కుటుంబానికి నేరుగా సన్నిహితంగా ఉన్నారు. గతంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా బీకే హరిప్రసాద్ పనిచేశారు. ఇలాంటి సీనియర్ నేతను రాజకీయాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం వల్ల బీకే హరిప్రసాద్ ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎట్టకేలకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే మరికొద్ది రోజుల్లో ఆయన బాధ్యతలు చేపడుతున్నారు. డీకేనే కీలక పాత్ర పోషించారని చూడొచ్చా ఈ పదవి బీకేకి దక్కడంలో? ఖచ్చితంగా లేదు. ఇక్కడ పీసీసీ అంటే పార్టీని నడిపించాలి. పీసీసీ పార్టీని నడిపిస్తే ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని నడిపిస్తారు. వీరి ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండాలి. ఇద్దరి మధ్య విభేదాలు ఉంటే అది కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే సీనియర్ నేత సతీష్ జార్కిహోలీకి పీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించింది. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. అలాంటి నేతను నియమించాలనుకున్నప్పటికీ కూడా ఆయన మంత్రివర్గంలోకి వెళ్లడంతో బీకే హరిప్రసాద్ కి ఛాన్స్ వచ్చిందని స్పష్టంగా చెప్పొచ్చు. ఇందులో నేరుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పాటు డీకే కూడా చక్రం తిప్పారు. సిద్ధరామయ్య అనుచరులకు పీసీసీ అధ్యక్ష పదవి వస్తుందంటూ సాగిన ఊహాగానాలు కూడా చెక్ పడింది. ఎందుకంటే సిద్ధరామయ్యకి సంబంధించిన వర్గానికి సంబంధించిన వారిని క్యాబినెట్ లోకి తీసుకోవడం, వారి మధ్య ఉన్న సిద్ధరామయ్య ఇచ్చిన డిమాండ్స్ కానీ, సిద్ధరామయ్యను సిడబ్ల్యూసీ సభ్యులుగా నియమించడం, సిడబ్ల్యూసీ ఆహ్వానితులుగా నియమించడం,
సిడబ్ల్యూసీ లాంటి అత్యున్నత సంస్థలకు కూడా తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి పరిస్థితుల్లోనే నేరుగా డీకే శివకుమార్ క్యాబినెట్ లో ఇటు యతీంద్ర సిద్ధరామయ్య కూడా మంత్రి పదవి లభించింది. సిద్ధరామయ్య కుమారుడికి మంత్రి పదవి లభించడంతో పాటు సిద్ధరామయ్య వర్గానికి కూడా ఎక్కువ క్యాబినెట్ పదవులు కూడా దక్కాయి. మంత్రి పదవులు దాదాపు 14 మంత్రి పదవులు కూడా ఎక్కువ మంది సీనియర్లకు, అటు సిద్ధరామయ్య సన్నిహితంగా ఉన్న నేతలకే మంత్రి పదవులు దక్కిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పిసిసిని ముఖ్యమంత్రి బాధ్యతలు ఈ రెండింటిని ఏకతాటిపై నడిపించాలంటే ఇద్దరి సమర్థవంతమైన నాయకులు కావాలి, ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు. ఆ నేపథ్య భాగంగా సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి రాజీవ్ గాంధీతో పాటు సంజయ్ గాంధీ, ఇటు ఇందిరాగాంధీ కుటుంబానికి అత్యంత విజయుడు బీకే హరిప్రసాద్. అలాంటి నేత నేరుగా డీకేని గుర్తించి రాజకీయాల్లోకి తెచ్చారు. కాంగ్రెస్ పార్టీకి పరిచయం చేసింది బీకే హరిప్రసాద్. డీకేని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది, కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చింది కూడా బీకే హరిప్రసాద్. అలాంటి తన సీనియర్, తన గురువు, తన్ను మార్గదర్శకంగా నడిపిన బీకే హరిప్రసాద్ కు పిసిసి అధ్యక్ష బాధ్యతలు ఇప్పించడంలో డీకేని కీలక పాత్ర పోషించారు. గురువు పిసిసి స్థానంలో అంటే శిష్యుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ఒక జోరుగా ప్రచారం జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక బీకే హరిప్రసాద్ పిసిసి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక బీకే హరిప్రసాద్ కు పిసిసి బాధ్యతలు దక్కడంలో డీకే శివకుమారే చాలా కీలకంగా వ్యవహరించారు. తన గురువు బీకే హరిప్రసాద్ తను ఇటు పిసిసిగా కర్ణాటక పిసిసిగా ఉండేందుకు డీకే చక్రం తిప్పినట్లుగా తెలుస్తోంది. ఇక డీకేను అసలు కాంగ్రెస్ లోకి తీసుకొచ్చిందే బీకే హరిప్రసాద్. దీంతో చాలా కీలకంగా మారింది ఇప్పుడు ఈ గురు శిష్యుల సంబంధం.